అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భవనారి విజయలక్ష్మి, ఆయుర్వేద వైద్యురాలను. ప్రస్తుతం ఉన్న కాలంలో చాలామంది డయాబెటీస్తో బాధపడుతూ ఉన్నారు. ఆయుర్వేదంలో దీన్ని మధుమేహము అని అంటారు. ఈ డయాబెటీస్ ఎప్పుడు వస్తుంది అని అంటే, ప్రస్తుతానికి వయసుతో పని లేకుండా 25 సంవత్సరాల నుంచి కూడా వస్తూనే ఉంది. దానికి గల కారణాలను చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఎక్కువగా శారీరక శ్రమ లేకపోవటం, మానసిక ఒత్తిడి రావటం, ఎక్కువగా పెరగటం, కూర్చొని ఒక్కచోటనే పని చేయటం, ఎక్కువగా స్ట్రెస్ఫుల్ జాబ్ చేయటం, వీటి వలన షుగర్ అనేది వస్తూ ఉంది. ఇంకొన్ని కారణాలు తీసుకుంటే తండ్రికి, తల్లికి లేకపోతే జెనెటికల్గా కూడా డయాబెటీస్ అనేది వస్తూ ఉంది. ఇలాంటప్పుడు పిల్లల్లో ఎక్కువగా ఏమేమి కూరగాయలు తినాలి, ఏమి తింటే మంచిది, ఏమి తింటే డయాబెటీస్ అనేది కంట్రోల్లోకి వస్తుంది అన్నది చాలామందికి అడుగుతూ ఉన్నారు. ఇక అది అవగాహన కోసం ఈ కొన్ని కూరగాయలు గురించి తెలుసుకుందాము. ఎందుకంటే ప్రతిరోజు మనం అన్నం తింటూనే ఉంటాము. దాంట్లో ఏ కూరగాయలు తింటే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయో మళ్ళీ దాని గురించి తెలుసుకుందాము. కుకుంబర్ అంటే దోసకాయలో నీరు శాతం ఎక్కువగా ఉండి క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. కుకుంబర్ని సలాడ్స్గా కానీ, కూర కానీ, పప్పు కానీ చేస్తే దీంట్లో ఉన్న షుగర్ కంటెంట్ పెరగకుండా లో లెవెల్గా షుగర్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ రెండోది బెండకాయలో కూడా లో క్యాలరీస్ ఉంటాయన్నమాట. దీంట్లో ఉన్న విటమిన్ సి, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, బి కాంప్లెక్స్ శరీరాన్ని యాక్టివ్గా ఉంచుతుంది. మరలా షుగర్ని కూడా కొంత లెవెల్లో కంట్రోల్ చేస్తుంది. సొరకాయ మూడోది. దీంట్లో మనకు తెలుసు, దీంట్లో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్యాట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా తొందరగా డైజెస్ట్ అవుతుంది. అన్నిటికీ ఇది ఫ్రెండ్లీ వెజిటబుల్గా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తొందరగా ఎప్పుడైతే ఆహారం అరుగుతుందో దానివల్ల ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండటానికి అవకాశం ఉంది. ఇది తొందరగా చాలామంది డాక్టర్స్ పత్యం కూరగా కూడా చెప్తారు. ఎందుకంటే తొందరగా అరిగే గుణం దీంట్లో ఉంది కాబట్టి సొరకాయని పత్యం కూరగా కూడా చెప్తారు. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు. ఇక కాకరకాయ మనందరికీ తెలుసు, ఎక్కువగా స్వీట్స్ తింటే షుగర్ వస్తుందని, తీపి పదార్థాలు తింటే షుగర్ వస్తుందని తెలుసు. కానీ కాకరకాయలో ఉండే చేదుతనము గ్లిజామిక్ ఇండెక్స్ని కంట్రోల్లో చేసి షుగర్ని నార్మల్గా ఉంచడానికి ఎక్కువగా అవకాశం ఉంది. మనకు తెలుసు కరేలా జ్యూస్ కూడా మార్కెట్లో దొరుకుతూ ఉంది. చాలామంది ఏం చేస్తున్నారంటే ఫుడ్ని తగ్గించి కరేలా జ్యూస్ని కానీ పచ్చి కాకరకాయని తింటూ ఉంటారు. ఒక్కొక్కసారి సడన్గా లో షుగర్ అయ్యి ఎక్కువ కొన్ని ప్రాబ్లమ్స్తో బాధపడటానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి షుగర్ని చూసుకుంటూ ఎంత ఉంది, ఫాస్టింగ్ ఎంత ఉంది, పోస్ట్ లంచ్ ఎంత ఉందో చూసుకుంటూ కాకరకాయని రెగ్యులర్గా తీసుకోవటం అనేది చేయవచ్చు. కానీ ఎక్కువ రోజులు చేయటం కూడా అది మంచిది కాదు. తర్వాతది బూడిద గుమ్మడికాయ అని చాలా సంవత్సరాల నుంచి కూడా ఒక మంచి ఆహారంగా వాడుతూ ఉంటాము. కానీ ఆంధ్ర తెలంగాణలో మటుకు దీనికి కూరగా వాడటం చెయ్యరు. కానీ దీనితో చేసిన గుమ్మడికాయ జ్యూస్ మటుకు శరీరాన్ని యాక్టివ్గా ఉంచడానికి అవకాశం ఉంది. ఇది శరీరంలో ఉన్న టాక్సిన్స్ని బయటకు పంపించి ఎప్పుడూ శరీరాన్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. దీంట్లో కూడా లో క్యాలరీస్ ఉంటాయి కాబట్టి దీనిని జ్యూస్ లాగా వాడుకోవటం అనేది ఒక మంచి ఉత్తమము. ఇక ఎప్పుడైతే టాక్సిన్స్ని బయటకు పంపిస్తుందో హార్ట్ని, కిడ్నీస్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఈ జ్యూస్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకొకటి పచ్చి అరటికాయ. దీంట్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, మినరల్స్, B6 ఎక్కువగా ఉంటుంది. మనం డయాబెటీస్ రాగానే కొన్ని మందులు వాడుతూ ఉంటాం కంట్రోల్ చేయడానికి. లేకపోతే డయాబెటీస్ వల్ల కంటి చూపు తగ్గటము, హార్ట్ పనిచేయకుండా ఉండటము, లేకపోతే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ని బనానా అంటే పచ్చి బనానా అరటికాయ అనేది తగ్గిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని సలాడ్స్గా కూడా ఉపయోగించుకోవచ్చు. లేకపోతే
ఉడకబెట్టి తీసుకోవచ్చు, కూరగా తీసుకోవచ్చు, తక్కువ నూనె వేసుకుని ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి కూరగాయ గోరుచిక్కుడు. గోరుచిక్కుడులో చాలా తక్కువగా క్యాలరీస్ ఉంటాయి. అంటే లో క్యాలరీస్ ఫుడ్ అనమాట. ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. 100 గ్రాముల గోరుచిక్కుడులో 15 కిలో క్యాలరీస్ మాత్రమే ఇది ఉంటుందన్నమాట, క్యాలరీస్ ఉంటాయి. కాబట్టి ఆయుర్వేదంలో గోరుచిక్కుడుతో షుగర్కి మందులు కూడా, ఔషధాలు కూడా తయారు చేస్తారు. కాబట్టి గోరుచిక్కుడిని తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవటం వలన షుగర్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాతది క్యాప్సికమ్ని విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ ఏ, బి ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. దీంట్లో కూడా మనకి చాలా కలర్ఫుల్ క్యాప్సికమ్స్ కనబడుతూ ఉన్నాయి. దీంట్లో ఉన్న లో క్యాలరీస్ వల్ల మనము డయాబెటిక్ పేషెంట్స్ హ్యాపీగా కూరలాగా వాడుకోవచ్చు, సలాడ్స్ లాగా కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇంకొకటి రాడిష్ మనకు సీజనల్గా దొరుకుతుంది. చాలామంది దీని స్మెల్ వల్ల, టేస్ట్ వల్ల తీసుకోరు. కానీ దీనిని సలాడ్స్గా కానీ లేకపోతే కూరలాగా చేసుకోవటము, పచ్చడిగానో సాంబార్లోగానో ఉన్నన్ని రోజులు ఎప్పుడైతే దొరుకుతుందో ఆ సమయంలో తీసుకోవటం వల్ల కూడా రాడిష్ వల్ల మనకి షుగర్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది రాడిష్ అనేది ఒక్క డయాబెటీస్కే కాదండి, యాంటీ కార్సినెటిక్ యాక్టివిటీ కూడా ఉంది. బీపీని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇంకా క్యాబేజీ ఎప్పుడు అన్ని వేళలా క్యాబేజ్ అనేది మనకు దొరుకుతూ ఉంటుంది. దీంట్లో ఉన్న విటమిన్ బి, విటమిన్ కే, విటమిన్ సి, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ వల్ల ఇది షుగర్కి చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో కూడా లో క్యాలరీస్ ఉండటం వలన డయాబెటీస్ పేషెంట్స్ హ్యాపీగా క్యాబేజీని కూరలాగా వాడుకుంటూ వారి ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.